నమస్కారం అండి. నమస్తే. తమిళనాడులో విజయ్ గెలిచినందుకు చాలా సింగిల్ గా గెలిచాడు, సింగిల్ గా వచ్చాడు అని చెప్పి చాలా మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేశారు చాలా వరకు. మరి ఇప్పుడు ఫైనల్ గా చూస్తే 108 సీట్లతోని మిగతా ఒక 5 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు మరి విజయ్. ఇప్పుడు ఏమంటారు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎగైనెస్ట్ గా మారిపోయారు మొత్తానికి. ఇప్పుడు అప్పుడు బయటపడలేదు, ఇప్పుడు ఎన్ని వచ్చినా ఏం సంగతి అనేది బయటపడ్డది. ఇప్పుడు అన్నోళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెట్టుకుంటాం, మేము 5 పెట్టుకుంటారు అని వాళ్ళ పరువు, అన్నోళ్ళ పరువు అంతా పోయినట్టే కదా అక్కడ. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు మన దేశం కానీ వేరే దేశ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ప్రతి దాంట్లో 3 పెడితే ఎట్లుంటుంది, బాగుండదు కదా అది. ఎందుకంటే విజయ్ ఒంటి చేయి మీద వచ్చిండ్రు, అదంతా ఏం కాదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేని కొంతమంది దాచిపెట్టిండ్రు, కొంతమందిని పంపలే, చాలా ఉన్నాయి ఇలా. అది నిజంగా పవన చక్రం అయి మొత్తం అయినాక అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు గెలవంగానే మొత్తం మరి 5 ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు? ఇప్పుడు మనమే అన్నాం, గెలవకముందే ఆయన ఒంటి చేయితో గెలిచిండు అది అని మనమే పొగిడినాం అక్కడ, మనమే పొగిడినాం. ఇవాళ మొత్తం బయటకు వచ్చింది, దొంగ ఎవడు దొర అన్నది. ఏదైనా చైతన్యం ప్రజల్లోనే ఉంటుంది. మనని గెలిపియాలన్న వాళ్ళే, ఓడగొట్టాలన్న వాళ్ళే.